సభకు నమస్కారం. ఇక్కడ అతిరథ మహారథులందరూ ఒక చోటికి వచ్చి సమాజంలో కృషి చేసి సేవలు అందిస్తున్న ఎంతోమందిని హీరోలుగా గుర్తించి సన్మానిస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మాది ఒక షీరో కథ. మా షీరో అర్థమై ఉంటుంది కదా, మరి మగవాళ్ళందరూ హీరోస్ అనుకుంటే స్త్రీగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ నన్నపనేని మంగాదేవి గారి కథ ఇది. ఆమెతో కలిసి ప్రభావతి గారు 65లో బాలకుటీర్ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత మదర్ తెరిసాతో పరిచయం 70 ఆర్తులకి అనాథలకి ఏదైనా సేవ చేయమనేటువంటి ఆమె సంకల్పాన్ని అందించడంతో వీళ్ళు మంగాదేవి గారు, ప్రభావతి గారు కొండల్లో రాళ్ళు కొట్టుకునే పిల్లలు, గోచి పెట్టుకుని గొర్రెలు కాచుకుంటూ, పశువులను మేపుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే బాల కార్మికులందరినీ సమీకరించి చేతన అనే సంస్థని నిర్మించారు. ఆ తర్వాత ఎక్కడ పుట్టారో తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి అనాథ బాలలను కూడా హీల్ యూకే ఫౌండర్ అయినటువంటి సత్యప్రసాద్ గారి సహకారంతో వారిని కొన్ని వందల మందిని చేరదీశారు. ఆ తర్వాత మరి పల్లెటూళ్ళల్లో పాఠశాల పట్ల, విద్య పట్ల విముఖత ఉండేటువంటి పిల్లల్ని చదువుకి ఆకర్షించడం కోసం స్కూల్ ఆన్ వీల్స్ అనేటువంటి సంస్థని స్థాపించారు. చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి నిరాశ్రయులైనటువంటి బిడ్డలతో వచ్చిన వారికి రక్ష అనే పేరుతో ఈ డెస్టిట్యూట్ విమెన్కి హోమ్ని సమకూర్చారు. ఇవాళ బాలకుటీర్ పోషిస్తున్నటువంటి చేతన చారిటబుల్ సంస్థ 700 మంది ఇలాంటి బాల కార్మికుల కోసం, 1100 మంది చిన్న రైతుల కోసం, తల్లిదండ్రులు లేనటువంటి 200 మంది పిల్లల్ని, సెమీ ఫైనాన్షియల్గా స్టేజ్లో ఉండేటువంటి మొత్తం 5000 మంది పిల్లలకి ఈ బాలకుటీర్ సంస్థ విద్యనందిస్తోంది. ఈ సంస్థ గురించి శ్రేయోభిలాష ద్వారా తెలుసుకున్నటువంటి రాజుగారు మాకు 2013లో మంత్రి వెంకటరామరాజు గారు మాకు ₹1,00,000 సహకారాన్ని అందించారు. ఆ తర్వాత మేము తెలుసుకున్నప్పుడు పోతన భాగవతంలో చెప్పినట్టు గజేంద్ర మోక్షంలో లావుకు ఇంతయు లేదు, ప్రాణంబుల ఠావులు తప్పే కావవే వరద అని ప్రార్థించినప్పుడు సిరికిని చెప్పడు అని ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎలా విష్ణుమూర్తి వచ్చాడో, రాజుగారు లోపల ఏం చేస్తున్నా గంట మోగింది అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం నిలబడి వారికి సర్వ సహకారాలు అందిస్తారనేది మాకు అర్థమైంది. వారి సహకారంతో, దక్కన్ కెమ్ వారి సహకారంతో మాకు చాలా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇట్లా వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎంతోమంది ముందుకొచ్చి సమాజంలో అట్టడుగునుండేటువంటి ఆర్తుల కోసం సేవలు అందించాలని ఇలా అందిస్తున్నటువంటి ఈ సోషల్ హీరోస్ని మేము కంగ్రాచ్యులేట్ చేస్తూ ఈ సంతోషాన్ని పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ.